హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే లాట్ సైజుని పెంచడం, మంత్లీ ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీ ఉండటం అనేటువంటిది చాలా సమూలంగా చాలా పెద్ద మార్పుని తీసుకుని వచ్చిందనే అనుకోవచ్చు ట్రేడింగ్లో. ఎందుకంటే ఒక 5,000 10,000 ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే ఎకాఎకిన ఆప్షన్స్లోకి వచ్చేసేసి ట్రేడ్ చేయటం, వాటిని పోగొట్టుకోవటం, మళ్ళీ డబ్బులు అప్పు తీసుకొని రావటం, మరలా పోగొట్టుకోవటం, ఇటువంటివన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగింది అనేది వాస్తవం. ఎందుకంటే సెబీ ఇచ్చినటువంటి డాటాని మనం డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయగానే, ట్రేడింగ్ కోసం ఓపెన్ చేయగానే మనకు ఒక పాపప్ వచ్చేసి దాంట్లో 95% ఆఫ్ ది ట్రేడర్స్ హ్యాస్ బీన్ లూజింగ్ ద మనీ అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక పద్ధతి లేకుండా ఈ కామన్ ట్రేడర్ అంటే రిటైల్ ట్రేడరు తన ఇష్టానురీతిగా ట్రేడింగ్ చేయడం వలన వాళ్ళే నష్టపోతూ ఉన్నారనమాట. కాబట్టి ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో విపరీతంగా ట్రేడింగ్ అనేటువంటిది చేసేవారు. అది మంత్లీ ఎక్స్పైరీ అయ్యేసరికి సరిగా దాని ప్రీమియమ్స్ అనేటువంటివి చాలా కాస్ట్గా ఉన్నాయి. ట్రేడింగ్ చేసేటువంటి క్యాపబిలిటీ చాలా తక్కువగా ఉన్నది. రిటైల్ ట్రేడర్కి కొంత ఒక మానసికంగా అంత ప్రైస్ ఉన్నటువంటి 600 700 ప్రైస్ ఉన్నటువంటి ప్రీమియంని కొనటం అనేటువంటిది కొద్దిగా అసాధ్యమయ్యే విషయమే. సహజంగా మనం ఇందామని తీసుకుంటే కానీ బెనిఫిట్ అనేటువంటిది ఎక్కువ ఉండదు. అదే కనుక ఇంతకుముందు గతంలో 200 ఉన్నటువంటి ప్రీమియమ్స్ను కొనాలనుకోండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ చాలా లాంగ్లోకి కనీసం 1500 పాయింట్లు దూరంగా ప్రీమియంని కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అటువంటి ప్రీమియంని కొంటే డికే అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. టీటా వేగాస్ కారణంగా ఎక్కువగా ప్రీమియం అనేటువంటిది మూవ్ కాదు. సరే అని చెప్పేసి నిఫ్టీ వైపు వద్దామా అంటే నిఫ్టీలో లాట్ సైజ్ అనేటువంటిది 75 పెంచాడు. నిఫ్టీలో ఇప్పుడు మూమెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. సో ఇవన్నీ తీసుకొని రావడం అసలు మంచిదా చెడ్డదా అంటే నేను ఒక కామన్ ట్రేడర్గా చెప్పేది ఏంటంటే మంచి పరిణామమే అని అనుకోవాలి. ఎందువలనంటే ఈ ట్రేడర్స్ ఏమవుతున్నారంటే ఎకాఎకిన ఈ వివిధ రకాలైన యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో 100 యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒక్క యూట్యూబ్ ఛానల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లోనే ట్రేడ్స్ చెప్తున్నారు. కానీ ఈక్విటీలో ఎవరూ చెప్పటల్లా. సో ఈక్విటీ వైపు కనుక సరైనటువంటి అవగాహన తెచ్చుకొని ఆ ట్రేడింగ్ని మన మైండ్కి ట్యూన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆప్షన్స్లోకి ఎంటర్ కావాలి. అలా కాకుండా కనుక ట్రేడ్ కనుక చేస్తే ఆప్షన్స్లో ఖచ్చితంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఒక 5,000 10,000 పెట్టుకుని గతంలో ఎలా పడితే అలా ట్రేడ్ అనేటువంటిది రిటైల్ ట్రేడర్స్ చేశారు. దీనివలన విపరీతంగా నష్టం అనేటువంటిది వాటిల్లింది. కానీ ఇప్పుడు ఈ సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు లాట్ సైజుని నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నా కొంచెం ఎక్కువ మనీ అనేటువంటిది అవసరం. కనీసం 15,000 రూపాయలన్నా ఉంటే కానీ సరిగా మార్కెట్ని ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయగలం. అలా కాకుండా అందులోనూ లాస్ వస్తే ఒకేసారి 3 లాట్స్ తీసుకోవడం కదా. ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే గతంలో 15 క్వాంటిటీ లాట్ సైజ్ 15 25 ఉన్నప్పుడు ఏదైనా లాస్ వస్తే అక్కడ యావరేజ్ చేయడం ఇట్లాంటివి జరిగింది. కానీ ఇప్పుడు లాట్ సైజే 75 అన్నప్పుడు దీన్ని యావరేజ్ చేసేటువంటి సాహసం కూడా ఏ రిటైల్ ట్రేడర్ చేయలేడు. అందులోనూ దానికి కావాల్సినంత ఎక్కువ మొత్తంలో డబ్బు అనేటువంటిది ఉండదు. అలాగే ఈ సెన్సెక్స్ ఇటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు సెన్సెక్స్లో మూమెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. లాట్ సైజ్ 10 ఉన్నది కాబట్టి సెన్సెక్స్ వైపుకి ఎక్కువగా మరలారు. సెన్సెక్స్లో విపరీతమైనటువంటి వాల్టాలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా స్టాప్ లాస్లు హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా రిటైల్ ట్రేడర్స్కి ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది ఒక పెద్ద మీమాంసగా తయారైంది. చాలా పెద్ద ప్రాబ్లమాటిక్స్గా అయిపోయింది. అందుకనే ఈ రీసెంట్గా సెబీ వాళ్ళు ఒక డాటాని రిలీజ్ చేశారు. దానికి ఆయన జెరోదా ఫౌండర్ నితీష్ కామత్ గారే దాని మీద ఒక వీడియో కూడా చేశారనమాట. దానిలో ఆప్షన్ ట్రేడింగ్ డాటా అనేటువంటిది అంటే ఆప్షన్ ట్రేడర్ యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. సో ఇదే సెబీకి కూడా కావాల్సింది. కామన్ ట్రేడర్ ఎక్కువగా నష్టపోకుండా ఉండేటట్టుగా చేయటమే సెబీ చేయాల్సినటువంటి మొదటి పని అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ రిటైల్ ట్రేడర్స్ ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని ఈక్విటీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే
ఆప్షన్స్‌లో గతంలో ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళ ట్రేడ్ అనేటువంటిది ఒక 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో క్లోజ్ అయ్యేది. కానీ ఈక్విటీలో గనక ట్రేడ్ గనక తీసుకుంటే దానికి చాలా ఎక్కువ సమయం అనేటువంటిది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అయితే రిస్క్, రివార్డ్ అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది ఒక సేఫ్ జోన్ అనేటువంటిది నా ఆలోచన. అందుకనే నా ఛానల్‌ని ఫాలో అయ్యేవారిని గానీ, లేదంటే రిటైల్ ట్రేడర్స్‌ని గానీ ఎవరన్నా మనల్ని కన్సల్ట్ అయినప్పుడు గానీ వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఒకటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఈక్విటీలో ట్రేడింగ్ చేయటం ద్వారా మీకు ఒకటి ఓపిక అనేటువంటిది వస్తది. మీరు స్టాప్ లాస్‌లు అనేటువంటిది పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. టార్గెట్‌లను పెట్టగలుగుతారు. అదే ఆప్షన్స్‌లో చేసేటప్పుడు మీకు స్టాప్ లాస్ చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి, హ్యూజ్ లాస్ కానొస్తుంటుంది కాబట్టి మీరు అంత తేలిగ్గా ఆ పొజిషన్‌ని స్క్వేర్ ఆఫ్ చేసేటువంటి అవకాశం ఉండదనమాట. ఎక్కువగా పానిక్‌కి గురవుతారు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు. ఎందుకంటే హై వాలటాలిటీ ఉంటుంది కాబట్టి లాభ నష్టాలు చాలా క్విక్‌గా చూపిస్తూ ఉంటాయి. అదే ఈక్విటీలో అయితే చాలా స్లోగా ఉంటుంది. మీ రిస్క్‌ని బేస్ చేసుకొని, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని బేస్ చేసుకొని మీరు 5,000తో కూడా ట్రేడ్ అనేటువంటిది ఈక్విటీలో చేయొచ్చు. ఎందుకంటే లెవరేజ్ వాడు 20,000 ఇస్తాడు కాబట్టి ఒక ₹500 కాస్ట్ ఉన్నటువంటి ఒక స్టాక్‌ని తీసుకొని ఒక 20ని కొనుక్కున్న ఇబ్బంది లేదు. అదే బజాజ్ ఫైనాన్స్‌లో ఒక 3 స్టాక్స్ వచ్చినా ఇబ్బంది లేదు. ఫస్ట్ మీరు స్టాప్ లాస్‌ని పెట్టడానికి, టార్గెట్‌ని ఫిక్స్ చేయడానికి ఒక రకంగా ఆ మెకానిజానికి స్టాక్ మార్కెట్‌కి సంబంధించినటువంటి మెకానిజానికి అలవాటు పడతారు. అలా కాకుండా మీరు గనక ఇంకా ఎక్కువ డబ్బును తీసుకొచ్చి ఎలాగోలా ఈ ఆప్షన్స్‌లో పెడతాము అని అనుకుంటే అది అది అవకాశం అనేటువంటిది అందరికీ డబ్బులు అనేటువంటిది అందాలి కదా! కాబట్టి కష్టసాధ్యం. సో, అందుకనే ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయటం అనేటువంటిది ఆప్షన్ వాల్యూమ్ అనేటువంటిది తగ్గింది అనేటువంటిది న్యూస్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసిందనమాట. ఎందుకనంటే ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్‌లో ఉండి ఇప్పటికీ 95%, 96% ఆఫ్ ది ట్రేడర్స్ అంటే 100 మందిలో 96 మంది ఫెయిల్ అవుతున్నారు అనంటే, ఇప్పటి వరకు దాన్ని నేర్చుకోలేకపోయారు అనంటే, వాళ్ళకు ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్, ఆప్షన్స్‌లో ఎలా ట్రేడ్ చేయాలి అనేటువంటి అవగాహన అనేటువంటిది చాలా తక్కువగా ఉండి, ఎవరినో నమ్మి బ్లైండ్‌గా ట్రేడ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకునే కంటే కూడా, అసలు ట్రేడింగ్ చేయకుండా, అసలు లిమిటెడ్ మనీ తోటి వాళ్ళకున్నటువంటి పరిధిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలో ట్రేడ్ చేశారనుకోండి. 10,000 పెట్టేసి ఈక్విటీలో ట్రేడ్ చేస్తే మీకు మహా వస్తే ఒక 500, 600 లాస్ వస్తది. అదే గనక మీరు ఆప్షన్స్‌లో గనక అదే మనీతో గనక ట్రేడ్ చేస్తే ఒక్కోసారి 60, 70% మీ క్యాపిటల్ అంటే 7, 8,000 కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈక్విటీలో ట్రేడ్ చేసేటువంటి ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తూ ఇప్పుడు బంద్ చేసినటువంటి వాళ్ళు ఈక్విటీ వైపు మరలొచ్చు. ఈక్విటీని అవగాహన చేసుకొని అసలు ట్రేడ్ ఎలా చేయాలి అనేటువంటి దాంతో కొంత ఎక్సర్సైజ్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు తగ్గటం అనేటువంటిది నేను ఒక శుభ పరిణామంగానే భావిస్తున్నాను. ఇది ట్రేడర్స్ యొక్క కెరీర్‌ని అంటే ఈక్విటీలో ఒక ఫంక్షనింగ్ మెథడ్ వాళ్ళకి అలవాటయ్యి ఆ తర్వాత ఆప్షన్స్‌లోకి వస్తే వాళ్ళు మంచి సక్సెస్ అనేటువంటిది పొందుతారు కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా మీరు ఈక్విటీ వైపు వెళ్ళినా ఫ్యూచర్‌లో ఆప్షన్ వైపు వచ్చి సక్సెస్ కావటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయనేది నా సొంత ఒపీనియన్. కాబట్టి సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది. ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా బాగా ఉంది. థ్యాంక్ యూ.